విజయ్ ప్రస్థానం వెండితెర కథానాయకుడి నుండి ప్రజానాయకుడి వరకు ఒక సమగ్రమైన నివేదిక ఇది. ట్యాగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా అందిస్తుంది మీకోసం. కారణం ఏంటంటే ఈ రోజున జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులకు దళపతిగా సుపరిచితుడైన సంగతి అందరికీ తెలిసిందే. తమిళ చిత్ర పరిశ్రమలో ఒక సాధారణ నటుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించి నేడు రాజకీయ విప్లవానికి సారథిగా ఎదిగిన ఆయన జీవితం ఒక అసాధారణ కావ్యమని చెప్పాలి. కేవలం ఒక నటుడిగా 69 చిత్రాల్లో మాత్రమే నటించారు. అత్యధిక పారితోషికం తీసుకునే అతి కొద్ది మంది ఆర్టిస్టుల్లో ఈయన కూడా ఉన్నాడు. ఇదంతా జరిగి ఎంతో పెద్దగా దూరం అవ్వలేదు. కేవలం 3 దశాబ్దాలు. అంత కఠోర శ్రమ అవుతుంది. అపజయాల నుండి నేర్చుకున్న పాఠాలు ఉన్నాయి. 2024లో తమిళగ వెట్రి కళగం అనే రాజకీయ పార్టీని స్థాపించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక శక్తి అవతరించింది. విజయ్ ప్రస్థానాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి ఒక కుర్రోడు సీఎం స్థాయికి ఎలా వచ్చాడంటే, ఇతని బాల్యం గురించి తెలుసుకుంటే మనం ఖచ్చితంగా విజయ్ 1974 జూన్ 22న అప్పటి మద్రాసులో ఒక క్రైస్తవ హిందూ కుటుంబంలో జన్మించారు. తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ తమిళ చిత్ర పరిశ్రమలో ఒక సక్సెస్ఫుల్ దర్శకుడు కాగా, తల్లి శోభా చంద్రశేఖర్ సింగర్ మరియు రైటర్ కూడా. సినిమా వాతావరణం పూర్తిగా ఉండేది. చుట్టుపక్కల అంతా కూడా ఎప్పుడు బాల్యం అంతా కూడా సినిమా వాతావరణం ఉండేది. ఎంతో చురుగ్గా అల్లరి చిల్లరగా ఉండే పిల్లోడు. అయితే ఆయన జీవితంలో అప్పుడే అనుకోకుండా ఒక అత్యంత బాధాకరమైన ఘటన జరిగింది. ఆ ఘటన వింటే ఎవరికైనా బాధేస్తుంది. ఆయన వ్యక్తిత్వం మొత్తాన్ని మార్చేసింది ఆ ఒక్క చిన్న ఘటన. ఆ ఘటన ఏంటంటే, తనకి 10 సంవత్సరాలు ఉన్నప్పుడు తన 2 ఏళ్ల చెల్లెలు విద్య అనారోగ్యంతో మరణించింది. 10 ఏళ్ల వయసులో ఉన్న విజయ్పై ఈ మరణం తీవ్రమైన ప్రభావం చూపించింది. అంతవరకు ఎంతో వాక్చాతుర్యంతో ఉత్సాహంగా ఉండే విజయ్ సరదాగా ఆడుకుంటూ ఎలా పడితే అలా మాట్లాడుకుంటూ హాయిగా ఉండే విజయ్కి విద్య మరణం తర్వాత చాలా సైలెంట్గా మారిపోయారు. ఈ సైలెంట్ ఆయనలో ఒక రకమైన ఏకాగ్రతని, దృఢ నిశ్చయాన్ని పెంచిందని చెప్పాలి. ఆయన చిత్రాల్లో కనిపించే తీవ్రమైన భావోద్వేగాలను, ఆ కళలోని లోతుని, ఈ చిన్ననాటి విషాదమే మూలమని అనేక సార్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. విజయ్ తన ప్రాథమిక విద్యకు కోడంబాకంలోని ఫాతిమా స్కూల్లో ప్రారంభించి ఆ తర్వాత విరుగుంబాకంలోని బాలలోక్ స్కూల్లో కొనసాగించారు. తండ్రి ప్రోత్సాహంతో లయోలా కాలేజ్లో విజువల్ కమ్యూనికేషన్స్ కోర్సులో చేరినప్పటికీ నటనపై ఉన్న అచంచలమైన మక్కువతో ఆయన చదువును మధ్యలోనే ఆపేశారు. అక్కడి నుంచి వెండితెర వైపు అడుగులు వేయటం ప్రారంభించారు. వ్యక్తిగత జీవితంలో అనేక సార్లు ఈ సినిమాకి ఎందుకు వచ్చానా అని చెప్పేసి ఆయన మదనపడ్డ సందర్భాలు ఉన్నాయి. విజయ్ వ్యక్తిగత జీవితంలోని వైవాహ బంధం కూడా సినిమా కథలాగా అనిపిస్తుంది. ఇతన్ని అభిమానించిన ఒక శ్రీలంక తమిళియన్ ఆయన మీద విపరీతమైన ప్రేమతో ఒక మంచి అభిమానిగా మారారు. ఆ అభిమాని కాస్త ఒకసారి చెన్నై వచ్చి కలవడానికి ఆయన్ని కలిసినప్పుడు ఈమె మధ్యలో ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఆమె సంగీత. ఇలా ఒక అభిమానిగా వచ్చిన ఒక అమ్మాయిని ఆగస్టు 25, 1999లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. విజయ్ నటించిన పూవే వినాకగా సినిమా చూసి అభిమానిగా మారిందామా. వీరికి 2 పిల్లలు. కుమారుడు జాసన్ సంజయ్ ఇప్పుడు 25 ఏళ్ళు వచ్చినాయి. ఈ అబ్బాయే దర్శకుడుగా మారాడు. ఆయన దగ్గర నుంచే మన తెలుగు హీరో సందీప్ కిషన్ ఆయన దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. మరియు కుమార్తె దివ్య శాష కూడా ఆయనతో యాక్టివ్గా ఉంటుంది. విజయ్ తన 10 ఏళ్ల వయసులోనే 1984లో తన తండ్రి దర్శకత్వం వహించిన వెట్రి చిత్రంతో బాల నటుడుగా వెండితెరకి పరిచయం అయ్యారని సంగతి ఎంతమందికి తెలుసు. అప్పటి నుంచే ఆయన, అంటే తన 10 ఏళ్ళ అప్పటి నుంచే ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు. ఆ తర్వాత మనకు చిత్రంలో బాలనటుడిగా నటించినప్పటికీ కథానాయకుడిగా ఆయన అరంగేట్రం ఎంతో సవాల్తో కూడుకుందగా మారింది. 18 ఏళ్ల వయసులో 1997లో నలయ్య తీర్పు చిత్రం ద్వారా విజయ్ హీరోగా పరిచయమయ్యారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోవడమే కాకుండా విజయం రూపం గురించి మరియు తన నటన గురించి విమర్శకులు ఎంతో కఠినంగా స్పందించారు. ఒక ప్రముఖ తమిళ వారపత్రిక ఆయన్ని హీరోగా పనికిరాడు అని ఎద్దేవా చేసినప్పటికీ విజయ్ వెనకడుగు వేయలేదు. ఆ విమర్శలనే తన ఎదుగుదలకు ఇంధనంగా మార్చుకున్నారు. ఆయన నటనలో, నృత్యంలో తనదైన ముద్ర వేయడానికి ఎంతో కష్టపడ్డారు. 1996లో విడుదలైన పూవే వినాకగా విజయ్ కెరీర్లో మొట్టమొదటి భారీ విజయంగా నిలిచింది. ఈ చిత్రం ఆయనకి కుటుంబ ప్రేక్షకుల ఆదరణని సంపాదించి పెట్టింది. ఆ తర్వాత వచ్చిన కాదలకు మరియావై చిత్రంతో ఆయన నటనను విమర్శకులు ప్రశంసలతో పాటు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ నటుడు అవార్డు లభించింది. ఆ తర్వాత 2003లో విడుదలైన తిరుమలై విజయ్ కెరీర్ని కొత్త మలుపు తిప్పింది.
అంతవరకు సాఫ్ట్ క్వాలిటీస్ లవర్ బాయ్కి ఇమేజ్తో ఉన్న విజయ్ ఈ చిత్రంతో మాస్ యాక్షన్ హీరోగా అవతరించారు. ఈ ఇమేజ్ని 2024లో వచ్చిన గిల్లీ తమిళ సినిమా చరిత్రలో ఒక మైలురాయి గెలిచింది. ఇది అప్పట్లో 50 కోట్ల రూపాయల వసూళ్లను సాధించిన తొలి తమిళ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఆ సమయంలోనే ఆయనకి ఇళయ దళపతి అనే బిరుదు కూడా స్థిరపడింది. అయితే 2007 తర్వాత కొన్ని చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. కురివి, విల్లు మరియు ఆయన 50వ చిత్రం సుర బాక్సాఫీస్ దగ్గర మామూలుగా బొక్కబడలేపడ్డాయి. ఈ దశలో విజయ్ తన సినీ ఎంపికలను పునఃసమీక్షించుకున్నారు. సామాజిక చైతన్యం మరియు రాజకీయ పునాదులు అనే అంశాలను తన కథల్లో ఉండేటట్టు చూసుకున్నాడు. 2012లో విడుదలైన తుపాకీ చిత్రంతో విజయ్ మళ్ళీ విజయాల బాట పట్టారు. ఈ చిత్రం విజయ్ని 100 కోట్ల క్లబ్లో చేర్చింది. అప్పటి నుండి ఆయన ఎంచుకున్న చిత్రాలు కేవలం వినోదం కోసమే కాకుండా సామాజిక అంశాలను, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించేలాగా ఉండేటట్టుగా తను డిజైన్ చేసుకున్నాడు. సినీ తెరపై రాజకీయ వాణి విజయ్ తన చిత్రాల ద్వారా ప్రజల గొంతుకుగా మారడం ప్రారంభించారు. ముఖ్యంగా డైరెక్టర్ మురుగదాస్తో ఆయనకు చాలా మంచి సాన్నిహిత్యం ఉంది. ఆయన అట్లీ దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు ఆయన రాజకీయ ఆలోచనలను ప్రతిబింబం చేశాయి. ఒక మురుగదాసు, ఒక అట్లీ వాళ్ళిద్దరే ఆయన్ని మంచిగా ఆలోచించే విధానంగా సినిమాలు తీసి ఆయన్ని రక్తిగట్టించారు. కత్తి, కార్పొరేట్ కంపెనీల దోపిడీ మరియు రైతుల సమస్యలను ఎండగడితే మెర్సెల్ వైద్య రంగంలోని అవినీతి మరియు జీఎస్టీపై చేసిన విమర్శలను జాతీయ స్థాయిలో చర్చకు దారితీశాయి. సర్కారు ఓటు విలువను తెలియజేస్తూ ఉచిత పథకాల రాజకీయ నాయకులను ప్రశ్నించింది. ఈ సినిమాలు విడుదల సమయంలో విజయ్ అనేక రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా తలైవా చిత్రం టైమ్ టు లీడ్ అనే ట్యాగ్లైన్ కారణంగా అప్పటి ప్రభుత్వం నుండి తీవ్ర అడ్డంకులు ఎదుర్కొంది. ఈ పరిణామాలు ఆయన అభిమానుల్లో విజయ్ రాజకీయాల్లోకి రావాలనే ఆకాంక్షని బలంగా నాటాయి. అంటే ఎక్కడో ఒక చోట ఒక వేరు నాటుకుంటుంది కదా, ఆ వేరే ఇది. అలాగే ఇప్పుడు రాజకీయ పార్టీ ఆవిర్భావం జరిగింది కూడా మీరు గుర్తుంటే, విజయ్ కేవలం సినిమా డైలాగులకే పరిమితం కాకుండా క్షేత్ర స్థాయిలో తన బలగాలను నిర్మించుకున్నారు. 2009లోనే తన అభిమాన సంఘాలను విజయ్ మక్కల్ ఏకం విఎంఐ అనే సామాజిక సేవా సంస్థని మార్చడం ద్వారా ఆయన రాజకీయ ప్రయాణంలో మొదటి అడుగు క్షేత్రస్థాయి శక్తిగా పడింది. అదే విఎంఐ ద్వారా రక్తదానం, అన్నదానం, ఉచిత విద్యా కేంద్రాల ఏర్పాటు వంటి కార్యక్రమాలతో ప్రజలకు అత్యంత చేరువయ్యారు విజయ్. 2021లో స్థానిక సంస్థల ఎన్నికల్లో విఎంఐ అభ్యర్థులు 100కు పైగా స్థానాల్లో గెలవటం రాజకీయ విశ్లేషణలు సైతం ఆశ్చర్యపరిచింది. ఇది కేవలం గ్లామర్ ఓటు మాత్రమే కాదని ప్రజల్లో విజయ్కి పట్ల ఉన్న నమ్మకం అని రుజువైంది. 2024 ఫిబ్రవరి 2న విజయ్ అధికారికంగా తన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగంను ప్రకటించారు. ఆయన తన రాజకీయ సిద్ధాంతాన్ని లౌకిక సామాజిక న్యాయం, సెక్యులర్ సోషల్ జస్టిస్గా అభివర్ణించారు. అంబేద్కర్, పెరియార్ మరియు కామరాజ్ వంటి మహనీయులు అడుగుజాడల్లో నడుస్తానని ప్రకటించిన విజయ్ బీజేపీని సైద్ధాంతిక ప్రత్యర్థిగా మరియు డిఎంకేని రాజకీయ ప్రత్యర్థిగా స్పష్టంగా పేర్కొన్నారు. మొదటి నుంచి కూడా వాళ్ళిద్దరూ నాకు 2 రకాల శత్రువులు అని చెప్పి విజయ్ చెప్తూనే ఉన్నాడు. 2026 వివాదాల సుడిగుండం నుంచి ఆయన ఎలా బయటపడ్డారంటే, విడాకుల కేసు పక్కన మరియు రూమర్లు. విజయ్ తన రాజకీయ ప్రయాణంలో అత్యంత కీలకమైన దశలో ఉన్నప్పుడు ఆయన వ్యక్తిగత జీవితంపై వచ్చిన ఛార్జీలు, అలాగే వార్తలు సంచలనం సృష్టించాయి. 2026లో ఫిబ్రవరిలో సంగీత స్వర్ణలింగం చెంగల్పట్టులోని ఒక ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసినట్టు నివేదికలు పేర్కొన్నాయి. విడాకుల కారణాలు తన భర్తకు ఒక నటితో వివాహేతర సంబంధం ఉందని, దీనివల్ల తను మానసికంగా భావోద్వేగంతో ఒత్తిడికి గురయ్యానని సంగీత తన పిటిషన్లో పేర్కొన్నట్టు అప్పుడు తెలిసింది మనకి. ముఖ్యంగా 2021 నుండి తన మధ్య దూరం పెరిగిందని ఆమె ఆరోపించారు. ప్రముఖ కథానాయకి త్రిషా కృష్ణ అయి ఉండవచ్చని సోషల్ మీడియాలో మరియు మీడియా వర్గాల్లో భారీగానే ఊహాగానాలు వచ్చిన సంగతి మనందరం చూసాం. గతంలో విజయ్, త్రిష కలిసి పలు హిట్ సినిమాల్లో నటించడం మరియు ఇటీవల ఒక వివాహ రిసెప్షన్లో ఇద్దరు కూడా కలిసి మంచిగా ఒకేలాంటి డ్రెస్ వేసుకొని రావటం అనేది అందరికీ కూడా నిజమే కదా అనిపించింది. ఈ వార్తలకు నిజంగా ఆద్యం పోసినట్టు అనిపించింది. అప్పుడు 2026 ఎన్నికలకి కేవలం 30 రోజుల ముందు తన వ్యక్తిగత జీవితం గురించి ఇటువంటి వార్తలు రావడంపై విజయ్ ఒక బహిరంగ సభలో స్పందించారు. తనను రాజకీయంగా దెబ్బతీయడానికి మరియు తనను ఉద్దేశపూర్వకంగా ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారికి ఆయన వెంటనే ఇట్లా కాదు, ఇట్లా చేయొద్దు అని చెప్పేసి ఎంతో ఆవేదనతో వ్యక్తం చేశారు. 2026 మే నాటికి తమిళనాడు రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోయింది. విజయ్ తన 69వ చిత్రం జననాయకంతో సినిమాలకు స్వస్తి పలికి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి దిగారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకి ఎవరితోనూ పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేయటం ఒక సాహసోపేతమైన నిర్ణయంగా నిలిచింది. మేనిఫెస్టో,
ప్రజల అవసరాలే ఎజెండాగా టీవీకే ప్రకటించిన ఎన్నికల వాగ్దానాలు అటు సంక్షేమాన్ని ఇటు అభివృద్ధిని సమతుల్యం చేశాయి. మహిళలు, నిరుద్యోగ యువత మరియు రైతులపై ప్రత్యేక దృష్టి సారించిన ఈ మేనిఫెస్టో ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ఈరోజు ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో ఇప్పటివరకు ప్రకటించిన దానిలో 100కు పైగా సీట్లు దక్కించుకోవటం అంటే మామూలు విషయం కాదు. విజయనగరంలోని టీవీకే తమిళనాడులో అతిపెద్ద శక్తిగా అవతరించింది. 234 స్థానాల్లో టీవీకే దాదాపు 118 స్థానాల మ్యాజిక్ ఫిగర్కి చేరుకోవడానికి చాలా సిద్ధంగా ఉంది. 100కు పైగా స్థానాల్లో ఇప్పటికే ఆధిక్యంలో ఉందని మనం ఇందాకనే చెప్పుకున్నాం. విజయ్ స్వయంగా పెరంబూర్ మరియు తిరుచిరాపల్లి అంటే తిరుచి ఈస్ట్ నియోజకవర్గాల నుండి పోటీ చేసి అఖండ విజయం తీసుకుసాగుతున్నారు. ఈ విజయం తమిళనాడులోని దశాబ్దాలుగా కొనసాగుతున్న డిఎంకే మరియు ఏఐడిఎంకేల మధ్య ద్వంద్వ ఆధిపత్యానికి తెరదించింది. యువత, మహిళలు మరియు అణగారిన వర్గాల ఓట్లు భారీగా టీవీకే వైపు మళ్ళటం ఒక చారిత్రక పరిణామం. ముఖ్యంగా రాజకీయం అంటే కేవలం వారసత్వం మాత్రమే కాదని, ప్రజల పట్ల నిబద్ధత ఉంటే ఎవరైనా రాణించవచ్చని విజయ్ నిరూపించారు. జననాయకుడిగా దళపతి విజయ్ జీవిత ప్రయాణం కేవలం వెండితెర గ్లామర్కే పరిమితం కాలేదు. చిన్ననాడు సోదరుని కోల్పోయిన బాధ నుండి కెరీర్ మొదట్లో ఎదుర్కొన్న విమర్శల వరకు ప్రతి దెబ్బ ఆయన్ను మరింతగా రాటుదేల్చింది, దృఢంగా మార్చింది. నేను వేచి ఉన్నాను అనే ఒక తన ప్రసిద్ధ డైలాగు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆయన చాలా సినిమాల్లో కూడా ఉంటుంది. నేను వేచి ఉన్నాను, ఐఎమ్ వెయిటింగ్ అంటాడు. రాజకీయాల్లో నిజం చేస్తూ సరైన సమయం కోసం వేచి చూశాడు, ప్రజల మన్నల్ని పొందాడు. నేడు ఆయన కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, కోట్ల మంది తమిళ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమైన నాయకుడు. 2026 ఎన్నికల విజయం ఆయన భుజాలపై ఉన్న బాధ్యతను మరింతగా పెంచింది. తమిళనాడు అభివృద్ధి పదంలో నడిపించాల్సిన గురుతర బాధ్యత ఇప్పుడు జననాయకునిపై ఉందని చెప్పేసి మొత్తం అందరూ మాట్లాడుకుంటున్నారు. ట్యాగ్ తెలుగు ఆయన గురించి మాట్లాడటానికి కారణం ఏంటంటే ఆయనకి తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన సినిమాలు తుపాకీ అయి ఉండొచ్చు, కత్తి అయి ఉండొచ్చు, మెర్సిల్ అయి ఉండొచ్చు, వాటన్నిటిని కూడా ఎక్కడ తెలుగులో కూడా చాలా బాగా చూసి ఆదరించారు. ఇకపోతే మన తెలుగు సినిమాలు ఒక్కడు కానీ, ఆ ఒక్కడునే గిల్లిగా కానీ, ఇలా చాలా సినిమాలని, అలాగే ఖుషి సినిమా, పవన్ కళ్యాణ్ గారి ఖుషి సినిమా విజయ్ చేశారు. ఇలాగ చాలా సినిమాలకి అక్కడి నుంచి ఇక్కడికైనా కానీ, ఇక్కడి నుంచి అక్కడికైనా కానీ తర్జుమా జరిగినప్పుడు దానిలో ఎక్కడొకక్కడ విజయ్ కూడా ఖచ్చితంగా ఉన్నాడు. అందుకనే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ ప్రజలందరూ కూడా విజయ్ మనస్ఫూర్తిగా రావాలని కోరుకున్నాడు. మొన్న ఈ మధ్య జరిగిన జననాయకన్ సినిమాకు సంబంధించి కూడా ఇంతవరకు విడుదలకు నోచుకోవడానికి కారణం ఆయన రాజకీయంగా ప్రత్యర్థి కావటం మాత్రమే అని చెప్పేసి అదొక సింపతి కార్డు కూడా ప్లే అయింది. ఇకపోతే చెన్నై నగరానికి సంబంధించి మొత్తం 16 సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఉంటే మొత్తం 16 సీట్లను కూడా కైవసం చేసుకున్న ఘనత విజయ్కి దక్కబోతుంది. ఇలాగ అనేక అంశాలు ఉన్నాయి. ఇట్లాగనే తన లైఫ్ అంతా కూడా చాలా ట్రాజడీతో నిండిపోయింది. ఇకపోతే చిన్నప్పుడే తన చెల్లిని పోగొట్టుకున్న దివ్య అనే పేరుని తన కూతురికి కూడా మళ్ళీ దివ్య అని పెట్టడం, ఇదంతా కూడా చూస్తూ ఉన్నాం. అలాగే త్రిషతో ఆయనకున్న అనుబంధాన్ని కూడా చాలా బహిరంగంగా బయటికి తీసుకొచ్చి చక్కగా ఫ్రెండ్షిప్, మా ఫ్రెండు, నా స్నేహితులు అన్నట్టుగా ఆయన చెప్పుకోవటం, ఎవరికైనా సరే ఇదే నేను ఇంతే అని చెప్పేసి నాకు రాజకీయానికి, నా వ్యక్తిగత జీవితానికి సంబంధమే లేదన్నట్టుగా ఆయన ముందుగానే అందరికీ చెప్పుకుంటూ వచ్చాడు. ఇది అందుకనే ఒక రియల్ నాయకుడు ఎలా తయారవుతాడు, రియల్ నాయకుడు ఎలా ఉంటాడో ఒక సంబంధం లేకుండా చిన్న స్థాయి నుంచి మనం ప్రజలకి దగ్గర అవ్వాలనుకుంటే ఎలాగైనా అవ్వచ్చు అని చెప్పి నిరూపించారు విజయ్. అందుకనే విజయ్నికి ఆల్ ది బెస్ట్ చెప్తూ సీఎంగా కూడా మీరు మంచి మార్కులు కొట్టేయాలని చెప్పేసి ట్యాగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కోరుకుంటుంది విజయ్ గారు. ఆల్ ది వెరీ బెస్ట్.